బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అనేక మంది సినీ ప్రముఖులంతా కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలకి దాదాపుగా ఒప్పుకున్నట్లుగానే వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఇంకా ఎంతసేపు పాటు ఈ భేటీ జరగబోతోంది? లోపల లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీజీపీ జితేందర్ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వ్యక్తులతో మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా పౌరుల భద్రత కాపాడడం అనేది మా బాధ్యత అనేది డీజీపీ సినిమా ప్రముఖులకు చెప్పారు. మీటింగ్లో డీజీపీతో సీఎం మాట్లాడించారు. ఎందుకు సంధ్యా థియేటర్ వ్యవహారంలో అంత సీరియస్గా స్పందించాల్సింది వచ్చింది లా అండ్ ఆర్డర్ పరంగా అనే అంశానికి సంబంధించి డీజీపీ మాట్లాడారు. పౌరుల బాధ్యత అనేది పోలీసుల బాధ్యత ఉంటుంది. షోలు నిర్వహించినప్పుడు పౌరులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అసౌకర్యాలు కల్పించి ఈ రకంగా ప్రాణాలు పోయేలా వ్యవహరించకూడదు. దాంతోపాటుగా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకోవడంతో పాటుగా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి. ఏ సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద సినిమా స్టార్ అయినా కూడా ఖచ్చితంగా పోలీస్ రూల్స్ పాటించాలన్నది చెప్పారు. దాంతోపాటుగా బౌన్సర్ల విషయంలో ఇప్పటికే సీఎం చాలా సీరియస్గా లా అండ్ ఆర్డర్ విషయంలో బౌన్సర్లు ఫ్యాన్స్ విషయంలో ఒక మెసేజ్ ఇవ్వాలంటున్నారు. కాబట్టి రాష్ట్ర డీజీపీ కూడా బౌన్సర్ల విషయంలో బౌన్సర్లను పెట్టుకోవచ్చు, కానీ వాటిని ఏ రకంగా వినియోగించాలి, వాళ్ళు పబ్లిక్ పట్ల ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సింది. చాలామంది బౌన్సర్లు పోలీసులకు సహకరిస్తున్నారు, కానీ కొంతమంది ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే షోలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, పబ్లిక్ని కొట్టడం, తోసేయడం లాంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఈ రకంగా స్టాంపేడ్ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్గా ఉంటామనే విషయాన్ని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్సర్స్, ఫ్యాన్స్ని, దాంతోపాటు థియేటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఏ సినిమా స్టార్ అయినా కూడా పోలీసుకు సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఇది డీజీపీ చేసినటువంటి కామెంట్స్. ఇక ఇండస్ట్రీకి ప్రముఖులంతా కూడా ఉదయం నుంచి కూడా దాదాపు ఎవరైతే అటెండ్ అయ్యారో సురేష్ బాబు ముందుగా మాట్లాడారు. ప్రభుత్వంతో తమకు నమ్మకం ఉందనేది దగ్గుబాటి సురేష్ బాబు చెప్పారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నదే సినిమా ఇండస్ట్రీ డ్రీమ్ అనేది కూడా చెప్పారు. ప్రభుత్వ సహాయాలతోనే చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందనేది సురేష్ బాబు ముందుగా మాట్లాడారు. దాంతోపాటుగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని సినిమా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, యాడ్ ఏజెన్సీలు కావచ్చు, సినిమా నిర్మాణ సంస్థలు ఏవైతున్నాయో వాటికి హైదరాబాద్ హబ్ కావాలన్నది మా కోరిక అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందు సురేష్ బాబు చెప్పారు. దాంతోపాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే, వాళ్ళిద్దరి సమన్వయం వల్లనే చెన్నై నుంచి హైదరాబాద్కు పరిశ్రమ తరలి వచ్చిందనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తిగా మద్దతు ఉంటుంది అనే విషయాన్ని సీఎం కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా మురళీమోహన్ కొన్ని కీలక కామెంట్ చేశారు. ఎన్నికల రిజల్ట్స్ రోజు ఏ రకంగానైతే పొలిటికల్ పార్టీస్ల కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటారో, అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సినిమా రిలీజ్ రోజు కూడా అంతే ఉత్సాహంతో ఉంటారు. కొంచెం పొలిటికల్గా మురళీమోహన్ పొలిటికల్ లీడర్ కూడా కావడంతో ఆయన పొలిటికల్ స్టైల్లో కూడా తను చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. ఇండస్ట్రీకి సంబంధించినంత కూడా సినిమా రిలీజ్ రోజు అనేది చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం ఉంటుంది. ఎలక్షన్స్లో పొలిటికల్ లీడర్లు, పార్టీల కార్యకర్తలకు ఏ రకంగా అయితే ఉత్సాహంగా ఉంటారో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా, ఫ్యాన్స్ కూడా అదే రకంగా రిజల్ట్ రోజు ఉన్నట్టే ఉంటుందని చెప్పారు. దాంతోపాటు రాఘవేంద్రరావు కొన్ని విషయాలు మాట్లాడారు. అందరూ సీఎంలు ఇండస్ట్రీని ఇప్పటివరకు బాగానే చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత కూడా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీతోనే ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా తమల్ని బాగానే చూసుకుంటుంది. దాంతోపాటు దిల్ రాజును FDC చైర్మన్గా నియమించడానికి కూడా రాఘవేంద్రరావు స్వాగతించారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి, చాలా సరస్సులు ఉన్నాయి. ఈ రకంగా టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి తెలంగాణలో ఈ షూటింగ్ సంబంధించి ఏవైతే చాలా పెద్ద ఎత్తున చేస్తే ఇంకా సినిమా హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుందనేది రాఘవేంద్రరావు తను చేశారు. రాఘవేంద్రరావు ఒక ప్రపోజల్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ చైల్డ్ ఫెస్టివల్ జరిగింది, చైల్డ్ సినిమా ఫెస్టివల్ జరిగింది. అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో చేయాలన్నది ఆయన చెప్పారు. దాంతోపాటుగా నాగార్జున ఈ మీటింగ్లో మాట్లాడారు. యూనివర్సల్ లెవెల్లో ఒక స్టూడియో సెటప్ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా తీసినా కూడా హైదరాబాద్కి వచ్చి తీసే రకంగా ఉండాలంటే యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ కావాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. కాబట్టి స్టూడియో నిర్మాణం పైన తెలంగాణ ప్రభుత్వం కొంత ఫోకస్ చేస్తే బాగుంటుందని హీరో నాగార్జున కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రముఖ సినీ నిర్మాత, తన ఫ్యామిలీ గత 3 జనరేషన్గా సినిమా ఇండస్ట్రీలో ఉంది. చిన్నప్పటి నుంచి కూడా తాను కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. కాబట్టి చిన్న విషయాలు జరుగుతుంటే పట్టించుకోవద్దు, ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలి, చిన్న ఇష్యూస్ని సీరియస్గా తీసుకోవద్దు అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక మురళీమోహన్ మాట్లాడిన కామెంట్స్ కావచ్చు, రాఘవేంద్రరావు, వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతున్నాయి. లోపల మొత్తం లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాత్రం పోలీసులు చాలా సీరియస్గానే చెప్పారు.
ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, ఈ ఏవైతే ఫ్యాన్ షోస్ ప్రీమియర్ షోలకు వచ్చిన సమయంలో బౌన్సర్లతో పాటుగా సినిమాకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా కంట్రోల్గా ఉంచుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళపైన ఉంది. లా అండ్ ఆర్డర్ పరంగా మేము చర్యలు తీసుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతులు తీసుకోవడం కావచ్చు, లేదంటే తోపులాట చేయడం, బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు వివరించడం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ ప్రాణాలను కాపాడడం మా ప్రాథమిక బాధ్యత అనేది రాష్ట్ర డీజీపీ కూడా ఈ సినిమా ప్రముఖుల మీటింగ్లో మాట్లాడారు. ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతుంది. ఈ మీటింగ్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మరికొద్దిసేపట్లోనే మరికొంత విషయాలు చెప్పొచ్చు. ఇండస్ట్రీ పూర్తిగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ యొక్క ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇది మళ్ళీ జరగకుండా ఉండాలి, దానికోసం మనంతా కష్టపడాలి అనేవి చెప్పారు. నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా అయితే నడుస్తుంది కాబట్టి మీటింగ్లో ఇంకా చాలా విషయాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.